వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ దత్త కథా సుధారణము. ఓం శ్రీ గురుదేవ దత్త. 28వ రోజు పారాయణం. కుంజల కపింజల సంవాదము. ఒకానొక వృక్షము పైన కుంజలుడను పక్షిరాజు నివాసం ఏర్పరచుకొని ఉండెను. దానికి 4 కుమారులుండిరి. వారు బలము వీర్యము శౌర్యమునందు ఎదురులేని వారై ఉండిరి. వారు 4 4 దిక్కులకు పోయి తాము చూచిన విశేష విషయములను సాయంకాల వేళకు తండ్రితో వివరించుచుండిరి. ఒకనాడు కపింజలుడను పెద్ద కొడుకు తండ్రిని చేరి, ఈరోజు నాకొక విశేష దర్శనమైనది తండ్రి అనగా ఆతురతతో, తండ్రి చెప్పు కుమారా అనెను. వినతాసుతుడైన గరుత్మంతుని మూపున ఒక దివ్య తేజస్సు కంటిని. ఆ దివ్య తేజస్సు నల్లని రంగులో ఉండెను. ఆ తేజస్సు ఒక మునిని సమీపించి అతనికి వరములిచ్చుచుండగా నేను నా పూర్వపుణ్య విశేషమున చూడగలిగితిని అనగా, తండ్రి ఆ ముని ఎవరు, అతనికి ఏమి వరములిచ్చెను? శ్రీ మహావిష్ణువు ప్రసన్నుని చేసుకొనగలుగుట అనగా సామాన్యము కాదే అనెను. కుమారుడిట్లు చెప్పెను. గురుసేవా తత్పరుడును తపఃపరుడును అయిన తుంగుడు అను ఒక యోగి శ్రీపర్వతముపై నివసించేవాడు. అతనికి ఒక కుమారుడు కలిగెను. అతని పేరు వేణుడు. అతని పూర్వజన్మ కర్మ ప్రభావం వలన రోగాల పుట్టగా మారిపోయినాడు. చివరికి కుష్ఠరోగి అయి తండ్రి ఆజ్ఞ మేరకు తపస్సు చేయ ప్రారంభించెను. అష్ట కష్టాలు అనుభవిస్తూనే తీవ్రమైన తపస్సును ఆచరించెను. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరములు కోరుకోమనగా అతడు రోగ నివృత్తియు రాజ్యప్రాప్తియు అష్టైశ్వర్యములను తనకే కాక తన సంతానమునకు కూడా ప్రసాదించమని కోరెను. మరియు శ్రీహరిని కొనియాడి, ఓ రమేష, నీ అకుంఠిత చరిత్రము, ధర్మాధర్మములను నిశ్చయించుకొని విధానము, ధర్మాత్ములైన రాజుల విధియు తెలుపుము. నీ అవతారములందు దత్తాత్రేయ అవతారము బహు చిత్ర విచిత్ర చర్యలతో ధర్మమునే బోధించునని చెప్పెదరు. ఆ చరితమును నీవు చెప్పగోరుచున్నానని పలికెను. శ్రీ దత్తస్వరూపిణి మహాత్మ్యమును తెలుపు కథను చెప్పెదను వినుము అని ఇట్లు చెప్పెను. పూర్వము ఆయువు అను మహారాజు ఉండేవాడు. అతడు ఐలుని కుమారుడు. బలమునందును యశస్సునందును తపస్సునందును విలాసమునందును శీలము వివేకము దానము సుఖమునందును అతనితో సమానమైన వారు లేరు. అతడు సత్యధర్మజ్ఞుడు, చంద్రవంశమునకు ఆభరణమైన వాడు, ఏకఛత్రాధిపతి అని పేరుగాంచెను. అయినను అతనికి సంతానము లేదని కొరత వలన అశాంతి కలిగెను. కొందరు గురువులను మార్గదర్శనము చేయుమని కోరెను. వారు శ్రీదత్తస్వామిని దర్శించమని సలహాలు చెప్పిరి. ఆ మహారాజు సహ్యాద్రిపైన గల దత్తాశ్రమమునకు కాలినడకన బయలుదేరెను. ఆశ్రమ ప్రాంతము చేరుసరికి దత్తుడు అనేక మంది స్త్రీలతో విహరిస్తూ సరస సల్లాప భాషలాడుచు పాటలు నృత్యములతో వినోదిస్తూ దర్శనమిచ్చెను. ఆయన లీలలు తెలిసినవాడు కావున పాదాలు పట్టుకొనగా దత్తుడు తన పాదాలతో ఒక్క తన్ను తన్నెను. అట్లు తన్నినా నా స్వామివి నీవేనని నమ్మి వచ్చి తినని తిరిగి పాదాలు పట్టుకొనెను. దత్తుడు, ఏమిరా, నన్నెరుగవా? చంపేస్తా, ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. ఆయువుదేవా, నీ చేతిలో చచ్చే కన్నా భాగ్యం ఇంకేమి కలదు? నీ దాసుడిని ఏమైనా చేయుము అన్నాడు. స్వామి, నేను పిచ్చివాడిని, నన్ను పొగడుచున్నావేమి? నీవేమైనా ఉమ్మెత్తకాయలు తిన్నావా, పిచ్చిపుచ్చకాయలు తిన్నావా అనగా, స్వామి, నాకున్న పిచ్చిలన్నీ నీవు పోగొట్టగల దైవానివనే నీ వద్దకు వచ్చాను అనగానే, అయితే నాతో పాటు ఈ కళ్ళు త్రాగు, దేవతలకు కూడా ఈ అవకాశం దొరకదు హహహ అని నవ్వాడు స్వామి. ఆయువు నీ ఆజ్ఞ పాటించుటే నా కర్తవ్యము స్వామి అన్నాడు. స్వామి, ఏమిరా ఇంత మొండివాడవు, ఏమి సేవ చేస్తావు అని. అయితే సేవ చెయ్యి, కళ్ళు కుండలు తెప్పించి నాకు త్రాగించు అన్నాడు. రాజు అలాగే తెప్పించి ఇస్తూనే ఓపికగా తిట్టినా కొట్టినా ఉమ్మినా భరిస్తూ 100 సంవత్సరాలు సేవించాడు. శ్రీదత్తుడు ఒకనాడు, ఓ రాజా, నాకు మాంసభోజనము తెమ్మనెను. రాజు కష్టపడి దానిని సమకూర్చెను. అంత ఆ పదార్థములన్నీ సాత్విక పదార్థములుగా మారిపోయెను. దత్తుడు కృపాళువై, ఓ రాజా, నీకేమి వరం కావలెను? దేవేంద్ర పదవి కావలెనా? ఇంకేమి కావలెనో చెప్పు, ఇచ్చెదను అనెను.
అనగా రాజు మ్రొక్కి, దేవాదిదేవా, నీ వీయగల వరం ఒక్కటి కోరెదను. నాకు సంతానము లేదు. గుణాధ్యుడు, సర్వజ్ఞుడు, షాడ్గుణ్య పరిపూర్ణుడు, విజ్ఞాన ఖని, విక్రమ నిధానుడు, దేవాసుర నీకమునకు కూడా అజేయుడుగా ఉండవలెను. దేవబ్రాహ్మణుల విధేయుడై ప్రజలను కన్న బిడ్డల వలె పాలింపవలెను. అతడి యజ్ఞములను ఆచరించుచు శూరుడు, దాతయు, త్యాగియు, వేదశాస్త్ర నిహితుడై, అధిరాజయశుడు, శరణాగతావసుడై, శత్రుజిత్తునై, మహాతపస్వియు, సమగ్ర ధనుర్వేద పారంగతుడై, వంశకర్త అయిన కుమారుని ప్రసాదింపుము. అది నేను కోరువరము అని ప్రార్థించెను. అట్లే అగుగాక అని దత్తస్వామి ఒక ఫలమును ఆయువు చేతిలో ఉంచి, ఇది నీ భార్యకిచ్చి తినిపించమని పంపెను. రాజు తన రాజ్యమును చేరి తన రాణికి దత్తస్వామి ఇచ్చిన ఫలమిచ్చి తినిపించెను. కొంతకాలమునకు రాణి గర్భవతి అయ్యెను. నెలలు నిండెను. ఒకనాడు ఆ రాణి కలగనెను. ఆ జానుబాహుడైన ఒక దివ్య పురుషుడు కనిపించెను. అతని చేతిలోనున్న శంఖము నుండి జాలువారుచున్న గోక్షీరముతో రాణిని అభిషేకించెను. తరువాత రత్న నిర్మితమైన 1000 పడగలు గల తెల్లని సర్పమును చూపి నవ్వుచూ దానిని సుధాకలశములో నుంచి దానిని ముత్యాల దండగా మార్చి, ఇది నీ భర్త యొక్క కీర్తి మూర్తీభవించి ముత్యాలహారమైనది, దీనిని ధరింపు అని ఆమె చేతికిచ్చెను. ఒక తామర పువ్వును ఆమె చేతికి అందించెను. రాణి స్వప్న వృత్తాంతము రాజునకు తెలిపెను. మరునాడు రాజు సభ చేసి జ్యోతిష్య పండితులను రావించి ఈ స్వప్న ఫలితము గురించి తెల్పమని కోరెను. ఇది ఎంతో శుభసూచకమనియు శ్రీ దత్తాత్రేయ స్వామి విష్ణువంశముతో నీకు పుత్రుడు కలుగునని వరమిచ్చెను కదా. అంతేకాక రాణికి కూడా స్వప్న దర్శనమిచ్చి కోరకనే వరమిచ్చినట్లే ముత్యాల హారమును ప్రసాదించెను. ఇది శ్రీ దత్త కథా సుధారణవము. దత్త భాగవతం 28వ రోజు పారాయణము సంపూర్ణం.